హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ ఫ్యామిలీ టాక్స్. మా పాఠశాలలో జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి చూద్దాము. పిల్లలందరూ వేడుకల్లో చాలా సరదాగా పాల్గొంటారు. వారికి స్వాతంత్ర దినోత్సవం గురించి ప్రాముఖ్యతను గురించి వివరంగా చెప్తాము. వారి చేత కూడా చెప్పిస్తాము. ఒక్కొక్కరు 5-6 వాక్యాలు మాట్లాడతారు. ఆ తర్వాత జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి, జెండా యొక్క బొమ్మను గీయించి దానికి రంగులు కూడా అద్దిపిస్తాము. జెండాలో రంగుల యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా వాళ్ళకి వివరించి చెబుతాము. పైన ఏ రంగు వేయాలి, కింద ఏ రంగు వేయాలి, అది కూడా వారికి వివరంగా చెప్తాము. వాళ్ళ యొక్క ఫింగర్ టిప్స్ని రంగులో ముంచి ఆ చేతి వేళ్లతో ఆ రంగులు అక్కడ అద్దిపిస్తాము. వారు ఎంతో సరదాగా చేస్తారు. ఒకరి తర్వాత ఒకరిని పిలిచి దగ్గరుండి జాగ్రత్తగా చేపిస్తాము. ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమం అంతా చేపిస్తాము. అందుకని వాళ్ళకి మరుసటి రోజు స్వాతంత్ర దినోత్సవంలో జెండా ఎగురవేయటానికి వారందరూ తప్పకుండా హాజరవుతారు. ఇంకా పిల్లలందరూ చక్కగా పాడతారండి జాతీయ గీతాన్ని. జెండా వందనం కాగానే అందరూ జాతీయ గీతం పాడతారు. మీరు వినండి వాళ్ళు ఎంత బాగా పాడతారో జాతీయ గీతాన్ని. ఈ పిల్లల వయసు ఎంతో తెలుసా మీకు? 2.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపండి. ఇక్కడ పిల్లలతో పాటు టీచర్లను కూడా చూడొచ్చు మీరు. చాలా మంచివాళ్ళు, చాలా ఓపిక గలవాళ్ళు. పిల్లలకి ఎంతో ఓర్పుగా అన్నీ నేర్పిస్తారు. ఇప్పుడు ఇంకా జెండా వందనం చేసి జాతీయ గీతం పాడుతారు. వినండి పిల్లలు ఎంత బాగా పాడతారో. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा ఒక బాబు ఏడుస్తున్నాడేంటా అని అనుకుంటున్నారా? ఆ బాబు 2 రోజులే అయిందండి స్కూల్లో చేరి, అందుకే ఏడుస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ ఎంతో చక్కగా పాడుతున్నారు చూశారుగా. జెండా వందనం తర్వాత పిల్లలందరినీ చక్కగా లోపల కూర్చోబెట్టి వాళ్ళకి బిస్కెట్లు, చాక్లెట్లు అవన్నీ చక్కగా పంచిపెడతాము. పెద్ద పెద్ద పాఠశాలలో ఈ వయసు పిల్లల్ని అసలు పిలవరండి, కానీ మేము వీరికే అన్ని పండుగలు చేపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మరోసారి కలుసుకుందామా? వేచి ఉండండి.